ఐపీఎల్ 2025 సీజన్ లో లక్నో సూపర్ జైంట్స్ తరపున పేలో ప్రదర్శన, అలాగే కెప్టెన్ గాను ఫెయిల్యూర్. లాస్ట్ లో సెంచరీ కొట్టినా అప్పటికే టీమ్ కు నష్టం జరిగిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు రిషబ్ పంత్ ఎంపికపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇంగ్లీష్ గడ్డపై ఎలా ఆడతాడోనని అంతా అనుకున్నారు. కానీ ఆ అనుమానాలు పటాపంచలు చేస్తూ రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఐపీఎల్ లో లాస్ట్ మ్యాచ్ లో 100 కొట్టిన పంత్ ఇంగ్లాండ్ లోనూ అదే జోరు కొనసాగించాడు. ఇంగ్లాండ్ గడ్డపై బ్యాటింగ్ అంటే అంత ఈజీ కాదు. అక్కడ సిమ్ అలాగే స్వింగ్ పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయటం యమ టఫ్. మేటి బ్యాటర్లు అక్కడ బోల్తా కొట్టారు. కానీ విదేశాల్లో టెస్టు అంటే చాలా చెలరేగిపోయే రిషబ్ పంత్ మరోసారి అదరగొట్టాడు. ఇంగ్లాండ్ తో ఫస్ట్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ బాధేశాడు. ధనాధన్ బ్యాటింగ్ తో సత్తా చాటాడు. టెస్టులో టీ20 బ్యాటింగ్ చేసే పంత్ లీడ్స్ లోనూ అదే దూకుడు కొనసాగించాడు. 146 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇక రిషబ్ పంత్ ఈ సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేశాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన భారత వికెట్ కీపర్ గా నిలిచాడు. 6 సెంచరీలు చేసిన ధోని రికార్డును పంత్ బ్రేక్ చేశాడు. పంత్కు ఇది 44వ టెస్టు. టెస్టులో అతనికి ఇది 7వ సెంచరీ. ఇంగ్లాండ్ లో తొలి ఇన్నింగ్స్ లో స్పిన్నర్ బషీర్ బౌలింగ్ లో సిక్సర్ తో పంత్ 90లోకి చేరుకున్నాడు. 99 పరుగుల దగ్గర బషీర్ బౌలింగ్ లోనే మరో సిక్సర్ తో సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. తర్వాత తనదైన స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. కాగా 3 వికెట్లకి 359 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 4వ వికెట్ గా శుభమన్ గిల్ 430 పరుగుల వద్ద తన వికెట్ ను కోల్పోయాడు. అంటే తన వ్యక్తిగత స్కోరు 147 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత కరుణ్ నాయర్ 0 పరుగులకే వచ్చిన వాడే వచ్చినట్టు పెవిలియన్ చేరగా రవీంద్ర జడేజా 2 పరుగులతో నాట్అవుట్ గా నిలవగా రిషబ్ పంత్ లంచ్ విరామ సమయానికి 178 బంతుల్లో 12 ఫోర్లు 6 సిక్సర్లతో 134 పరుగులు చేశాక ఎల్బీడబ్ల్యూ గా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఠాగూర్, రవీంద్ర జడేజా క్రీజ్ లో ఉన్నారు. లంచ్ విరామ సమయానికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 454 పరుగులు చేసింది.